ఇక్కడ ఉండడం అహల్య గారికి ఇష్టం లేదు. అందుకే ఇలా చేస్తుంది. చేసిన పనిని ఒకటికి 4 సార్లు చేయిస్తుంది. రోజు దేనికో దానికి తిడుతూనే ఉంది. ఇవాళ చేయి కాల్చింది, ఇంకేదన్నా చేస్తుంది. నేను నిద్రపోయినప్పుడు నీ మొహం మీద నూనె మరగపెట్టి పోసిస్తే ఇక్కడుండి ఇన్ని బాధలు పడే బదులు వెళ్ళిపోవడమే మంచిది. ఎవరు చూడకుండా వెళ్ళిపోవాలి. అమ్మా సావిత్రి, అందరు ఆడపిల్లలు అన్నం కోసం గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని ఆనందంతో పెట్టుకుంటారు. కానీ నువ్వు కాలు నీ గాయం ఎవరికి కనపడకూడదని, నీ బాధలు చూసి మరొకరు బాధపడకూడదని గోరింటాకు పెట్టుకున్నావు. కష్టాలు దాచుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకోవచ్చానే. ఆడపిల్లలు నిన్నే చూస్తున్నానమ్మా. నీ సహనానికి, నీ పెద్ద మనసుకి చేతులెత్తి దండం పెట్టాలనుకుంటే చిన్నదాని అయిపోయావురా. బాబాయ్, అహల్య గారు నా చేతిని కాల్చిన విషయం ఎవరికి చెప్పకు బాబాయ్. కళ్ళు మూసుకుపోయి నన్ను పాడు చేయాలని చూస్తున్నావు. ఆడదాన్ని పొందాలనుకోవడం మొగతనం కాదురా, ఆడదాన్ని గౌరవించడం మొగతనం. నువ్వు ఆడదాన్ని అనుభవించాలనుకుంటే ఆడదాన్ని మనసు తెలుసుకోవాలి గాని కోరుకుంటానంటే చెప్పు. ఇప్పుడే నేను నీకు లొంగిపోతాను. మగతనానికి అర్థం తెలియని నీలాంటి మగాడికి లొంగిపోయాకంటే చచ్చిపోవడం మేలు. ఆడదాని మనసు తెలుసుకోకుండా శరీరం కోరుకోవటం మగతనం కాదని నాకు ఇప్పుడే తెలిసింది. నేనెంత మూర్ఖుండో నాకు అర్థమైంది. నన్ను క్షమించండి టీచర్, క్షమించండి. ఇంట్లో ఇంతమంది ఉండగానే తప్పతాకొచ్చి మనింటికి అతిథిగా వచ్చిన ఓ టీచర్ని బలవంతం చేయబోయాడు. ఇంత పెద్ద తప్పుని మనం క్షమిస్తే రేపు ఇంకా పెద్ద తప్పు చేస్తాడు. అత్యాచారం చేయబడిన వాడు హత్యలు కూడా చేయడన్న గ్యారంటీ ఏంటి? ఒక మనిషికి శిక్ష ఎందుకు వేస్తారు? తప్పు చేసిన మనిషిలో మార్పు రావడం కోసమే కదా. వాడు మారినప్పుడు శిక్ష వేయడంలో అర్థం లేదు రాజశేఖర్. వాడు మారాడా? వాడు చేసింది తప్పే కాబట్టి క్షమించమని ఆ అమ్మాయి కాళ్ళ మీద పడ్డాడు. తప్పు చేశానన్న పశ్చాత్తాపమే పెద్ద శిక్ష. అది చాలు. అది కాదత్తయ్య, సుమిత్రను వాళ్ళ ఇంట్లో వదిలేస్తా అన్నప్పుడు ఇలా ఇంకెప్పుడు చేయతని మనం వాడికి బుద్ధి చెప్పాం. అయినా వాడు మళ్ళీ తప్పు చేశాడంటే చేశాడు కాబట్టి మనం వాడి గురించి మాట్లాడుకుంటున్నాం. బావగారు చేసిన దాని గురించి కదా నువ్వు ఏడుస్తున్నా. ఆయన మరి అంత నీచానికి దిగజారుతారని నేను అనుకోలేదు. ఆయన చేసిన వెదవ పని ఇంట్లో వాళ్ళందరూ చూశారు. వాళ్ళందరి ముందు నేనెలా తలెత్తుకొని తిరగలను చెప్పు. ఏంటిదంతా? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి? ఇందులో ట్విస్ట్ ఏముంది? నాకైతే కంటెంట్ కరెక్ట్ గానే అర్థమైంది. నీకు అర్థం కానిదేంటి? నీకేం అర్థమైంది? ఆ టీచర్ చాలా మంచిదని అర్థమైంది. తెలివి కలదు కాబట్టి రవిశేఖర్కి బాగా బుద్ధి చెప్పిందని అర్థమైంది. నేనింత విపులంగా చెప్తున్నా నీ బుర్రకేమి ఎక్కదా? నీ తమ్ముడు దాంతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇప్పుడు దాన్ని పాడు చేయాలని చూడటం ఏంటి? ఇద్దరూ కలిసి ఏదో డ్రామా ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. నో డౌట్ ఇట్స్ అ గేమ్. నువ్వు అనుమానపడుతున్నావు, నేను కూడా అనుమానించాలా? ఖచ్చితంగా అనుమానించాల్సిందే. కావాలంటే ఇప్పుడే వెళ్లి దొంగచాటుగా చూడు. వాళ్ళిద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉన్నారంటే వాళ్ళు డ్రామా ఆడుతున్నారన్న విషయం నీకే తెలుస్తుంది. ఆహా, వైకుంఠ ఏకాదశి పండగ రోజు దేవుడి గుడికెళ్లి అభిషేకం చేయించుకురమ్మన్నంత గొప్పగా పరాయి వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి దొంగచాటుగా చూసిరమ్మని చెప్తున్నావా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను? ఆఖరికి మొగుడిని పరాయి వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్లి చూసిరమ్మని అంత స్థాయికి దిగజారిపోతావు అనుకోలేదు. అది కాదు చంద్రం. షట్ అప్. డోంట్ బిహేవ్ లైక్ ఎ స్టూపిడ్.